హల్లెలూయా. సంఘము ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, దానికి నిదర్శనం 133వ కీర్తన మొదటి వచనము. 133వ కీర్తన మొదటి వచనము సారి చదువుకుందామా. ఇక్కడ ఒక కీర్తనాకారుడు రాయబడి ఉంచిన మాట ఏంటంటే 133వ కీర్తన మొదటి వచనము ఏమని రాయబడి ఉందంటే చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలు. చూడండి, నా మాటలు జాగ్రత్తగా మీరు వినినట్లయితే దేవుడు మీతో ఈ యొక్క అధ్యయనం మాట్లాడబోతూ ఉన్నారు. సంఘములో సహోదరులుగా ఉంటేనంట ఎంత మేలు, ఎంత మనోహరం. సహవాసం కలిగి ఉండాలి. అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఈ విధమైన సహవాసం ఏ సంఘములో అయితే ఉంటుందో అక్కడ గలిబిలి రాదు. ఆమేన్ చెప్పండి. ఒకరిని చూచి ఒకరు ఓర్వలేని పరిస్థితి ఇప్పుడే కాదు, ఎన్నటికీ రాకూడదు. కూర్చుని గుర్తుపెట్టుకోండి. ఒకరిని చూసి ఒకరు అసహించుకునే పరిస్థితి ఎన్నటికీ రాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకరిని చూసి వారు వ్యర్థుడా అని చెప్పడానికి నువ్వు నోరు సరిపోదు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించు. వారు మంచోళ్ళని చెడ్డోళ్ళమని నీలో కలుపుకొని నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళు మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. శత విధాలుగా ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు మార్చాడు. ఆమేన్ చెప్పండి. మోసగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు మార్చాడు, వాళ్ళు మోసపోలేదు. వ్యభిచారం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన వ్యభిచారి కాదు. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు కానీ కుష్ఠరోగులే ఆనాడు కాలంలో ఏం చేసేవారంటే ఊరు బయట వదిలిపెట్టేవారు. ఊరు బయట ఎందుకు వదిలిపెట్టారంటే ఈ కుష్ఠరోగం అనేకులకు అంటుకుపోతే మొత్తం గ్రామం కూడా తగలబడిపోద్దని చెప్పేసి ఊరు బయట వెలేసేసేవారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. వారిని హత్తుకొని, వారిని కౌగిలించుకొని, వారిని చేరదీసేటువంటి స్థితులు, పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అలాగని ప్రభు కుష్ఠరోగం అంటుకుందా? కొంతమంది చెడిపోతారు. అయినప్పటికీ నువ్వేం చేయాలో తెలుసా? ఐక్యతతో ప్రేమ కలిగి ప్రేమే చూపించు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థురాలివి. నువ్వు ఎంత డబ్బున్నా, ఎంత ప్రార్థనాపరులైనా, ఎంత ఆత్మ సంబంధమైనా, ఎంత దేవుని యొక్క శక్తి కలిగి నీవు జీవించినా, ఎంత దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతుకుతున్నా, నువ్వు ఎవరమైనా ఐక్యత లేకపోతే, ప్రేమ లేకపోతే ఎక్కడ ఉంటుంది ప్రేమ? ఐక్యత ఉండే దగ్గరే ఉంటుంది. మా పాత కాలంలో మా యొక్క చదువుతున్న టైంలోనే ఒక కథ ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఒక 4 ఎద్దులు ఉన్నాయంట. ఆ 4 ఎద్దులు ఎక్కడికి వెళ్ళా సరే ఏం చేసేది తెలుసా? మేస్తూ ఉండేవి. కానీ ఈ కలిసి ఉంటూ జీవిస్తూ ఈ 4 కూడా ఎన్నడూ వీడిపోకుండా కలిసికట్టుగా జీవిస్తూ బ్రతుకుతూ వారి మేత వారు తింటూ హ్యాపీగా ఉంటే సాతాను గాడిలో ఒకడు పన్నేశాడు. వీళ్ళు ఎలాగైనా చెడగొట్టాలి, వీళ్ళు ఎలాగైనా చెడగొట్టి వీళ్ళు ఏం చేయాలి? తినేయాలి అని ఆలోచన చేసి సాతాను గాడిలో అంటే సింహం ఎంటర్ అయిన తర్వాత ఒక రోజు చూశాడు, పొదల చోట నుంచి 4 కలిసి మేస్తా ఉన్నాయి. 2వ రోజు చూశాడు, అవి 4 కలిసి మేస్తా ఉన్నాయి. 3వ రోజు చూశాడు, 4 కలిసి మేస్తా ఉన్నాయి. ఎలాగైతే పని అవదబ్బా, ఎలాగైతే అవ్వదు మనకి. కాబట్టి ఈ 4 ఒక గొడవ తేవాలి. ఏమనుకుంది? ఈ 4 ఒక దానికి వైరం తెప్పించాలి, నేను గొడవ తెప్పించాలి. అప్పుడు ఇవేమవుతాయి? చెదిరిపోతాయి.
చెదిరిపోతే ఒక్కొక్క దాన్ని నేను సింపుల్గా ఈజీగా పట్టి చంపొచ్చు. అది పన్నంగా ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి, గుర్తుపెట్టు. అయితే ఆ సందర్భం జరిగినప్పుడు ఒక చుచ్చి రేగింది. ఈ 4 మధ్యన ఏం జరిగింది? చుచ్చి రేగింది. అందులో ఒక ఆవు ఈ విధంగా అంటూ ఉంది, నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు, నువ్వు పక్క సైడ్ ఉంది. ఇంకో ఆవు ఏమంటుందో తెలుసా? సరే ఎవరికెవరు పడకపోతే ఎవరికెవరు ఉండండి. ఇంకో ఆవు ఏమంటుందంటే మనందరం కలిసి ఉంటేనే మంచిది కదా అని ఇంకో ఆవు అంటుంది. ఇంకోటి ఏమంటుందంటే ఇంకా మీ దగ్గర మేము ఉండడం కష్టం. అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోండి. ఆవు దగ్గర మనం అనుకోండి, పోనీ మీరు అర్థం చేసుకోవాలి. సాతానుగాడికి సమయం ఇస్తే, సాతానుగాడికి ఒక ఆలోచన కలిగజేస్తే, సాతానుగాడికి నువ్వు దొరికేవంటే నేను పిండికి చంపేస్తాడు. ఏం చేస్తాడు? ఇలా పిండి పిసికి ఏం చేస్తాడంటే. అయితే ఈ 4 ఒకదానికొకటి వైరం తెచ్చుకొని అందరూ ఒకటి మాత్రం అంటుంది, మనందరం కలిసి ఉంటేనే కదా దీన్ని నేను జయించగలుగుతాం, ఎదిరించగలుగుతాం అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఈ 4 అక్కడ ఏం పోయిందంటే ప్రేమ కోల్పోయారు. మొదట 4 విడిపోయాయి. ఒకరోజు సింహం చూసింది, వచ్చింది, ఒకదాన్ని చంపు తినేస్తుంటే ఈ 3 చూస్తూనే కానీ వెళ్ళలేదు. రెండో రోజు ఇంకో దాన్ని చంపేస్తుంది, ఈ 2 చూస్తున్నాయి కానీ వెళ్ళలేదు. అలా 4 కూడా ఒకరోజు చంపేస్తుంది. అంటే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు. హల్లెలూయా. చీమలు తెలుసు కదా, చీమలు అన్ని కలిసి ఉంటేనంటే ఎంత పెద్ద సర్పమైనా చచ్చిపోతాడు. హల్లెలూయా. అవునా కదా? చీమలు ఎంతండి, అల్ప ప్రాణులు. కానీ సుమతి శతకంలో రాయబడి ఉంటది, అదేదో మంచిదే పద్యం, కానీ నాకు చిన్న లైన్ గుర్తుంది. చలి చీమల చేత చెప్పి సావర సుమతి. ఎంత పెద్ద సర్పమైనా చిన్న చీమ కాటుకి ఏమైంది? చచ్చిపోయింది. ఎందుకో తెలుసా? కుడితే ఒకటి పుట్టదు, సైన్యం మొత్తం వచ్చేస్తుంది. మొత్తం సైన్యం అంతా దిగిపోతుంది. దిగిపోయి ఒకేసారి దాని మీద పడితే ఏమవుతుంది? ఒక దోమ కొట్టింది అనుకోండి, నీకు బీపీకి చెయ్యి అందలేన దగ్గర కుట్టింది అనుకో దోమ, ఎలా కొట్టుకుంటావా? ఇది కొట్టే లోపు ఈ ముందుకొచ్చి అనేక మంది దండ ఎత్తుకొని వచ్చి నేను కుట్టేనుకో ఏమవుతుంది? ఎక్కడి నుంచి చంపగలుగుతావు? నువ్వెంత పెద్ద మనగాడైనా ఇంత దోమ కుడితే ఏమైపోతుంది తెలుసా? చచ్చిపోవాల్సింది. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమయ్యాడు? దోమ కాటి చచ్చిపోయాడు. మైకేల్ జాక్సన్ ఏమయ్యాడు? చచ్చిపోయాడు. రోజుకి 5-6 డాక్టర్లు వెనకాల వేసుకుని తిరిగి పడ్డాట. 50 సంవత్సరాల వయసులో ఏమైపోయింది? చచ్చిపోయాడు. నేను ఈరోజు చెప్తున్నాను, సహోదరుల ఐక్యత కలిగి లేకపోతే ఏమైతే తెలుసా? వైరం పడుతుంది, అక్కడ గొడవ పడుతుంది. కొంతమంది ఎక్కువ పాటలు పాడేది అనుకోండి. నేను సంఘం గురించే మాట్లాడతా ఈరోజు. నేను రాసుకున్న విషయం చాలా 10 పాయింట్లు రాసుకున్నా కానీ ఈ ఒక్క విషయం గురించి మాట్లాడతాను. నాకు కూడా దేవుడు నేర్పిస్తే నేను నేర్చుకొని మీకు బోధిస్తూ ఉన్నాను. నేనేం పెద్ద సీనియర్ని కాదు. దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో నేను నమ్మకంగా ఉండడమే నా పని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషి ఎక్కువ పాటలు పాడుతూ ఉన్నాడు అనుకోండి. నేను సంఘాల్లో చూసిన 10 సంవత్సరాల పరిచర్య జీవితంలో అనేక సేవకుల్ని సంఘాల్ని చూసినటువంటి బ్రతుకునాలి కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఒక మనిషి ఎక్కువ పాడింది అనుకోండి, అదిగో పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆవిడికి ఎత్తండి మైక్. ఒక మనిషి ఎక్కువ పరిచయం చేస్తుంది అనుకోండి,
ఇదిగో పాస్టర్ గారు అవన్నీ చేయమంటున్నారు. వెనకాల వచ్చిన పరిస్థితి ఏంటి? వాళ్ళే ప్రేమించుకుంటే మమ్మల్ని ప్రేమించడం. సేవకుడు అనేక అనుకుంటాను తెలుసా అండి? సేవకుడు అనేక మీరంటే నాకు చాలా ఇష్టం. సంగమా, ప్రభు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు అంటే నేను ఇష్టంతో చెప్తూ ఉన్నాను. ఆయనే ప్రాణం పెట్టాడండి సంఘం కొరకు. నేనేపటి గుర్తుపెట్టుకో. కొంతమంది కొత్త కొత్తలు వస్తారండి, గుర్తుపెట్టుకోవాలి మనం జాగ్రత్తగా. కొత్త కొత్తలు వస్తారు. ఎందుకంటే నేను పరిచయం చేసేటప్పుడు, నేను ఉండేటప్పుడు నలుగురే విశ్వాసులు. నేను పరిచయం స్టార్ట్ చేసినప్పుడు నలుగురు విశ్వాసులు అయితే, నేను సేవ పిలుపుకి వచ్చేసరికి 200 మంది విశ్వాసులు. హల్లెలూయా. అయితే ఆ సేవకుడు ప్రయాస ఎలాగుండేదంటే, ఆ సేవకుడు కష్టం ఎలాగుండేదంటే, కొత్త కొత్తలు వచ్చినప్పుడు నీవు నాకు కావాలి అని తనని ఎక్కువగా ప్రేమించేవాడు. ఏం చేసేవాడు? మరి ముందు నేనుండి నేనేమైపోవాలి? వెనకాల వచ్చిన ప్రేమిస్తే ముందు నేనేమైపోవాలి? అప్పుడు అనేవాడిని కొన్నిసార్లు మా భాష గారితో, అనయ్య నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయింది అనయ్య అనేవాడు. నువ్వేరా, నువ్వు గొప్పడు అవుతావురా. ఏమనేవాడు? అరే నీ మీద ఉన్న ప్రణాళిక వేరు, నీ మీద ఉన్న చిత్తం వేరు, నీ మీద ఉన్న ఉద్దేశం వేరు, నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ప్రణాళిక వేరు. నువ్వెందుకు వీళ్ళు నువ్వు చిన్న చూపుగా చూసుకుంటున్నావు అంటే ఏం చేసేవాడు తెలుసండి? నాకు నచ్చలేని పనులే చేసేవాడు. నేను రియల్గా ఒక పాత సన్నిధిలో దేవుని ఎదుట ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకుంటాడు. నీకు అర్థమయ్యే రీతిలో ఈరోజు దేవుడు బోధిస్తాడు. అలా ఉంటుంటే కొత్త కొత్తలు వస్తుంటే వాళ్ళు ఎక్కువ ప్రేమించేవాడు. వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నా ఒళ్ళు మండిపోతుంది. నిజం చెప్తున్నా, ఎక్కువ ప్రేమిస్తూ ఒళ్ళు మండిపోతుండేది. ఎందుకు ఒళ్ళు మండిపోతూ ఉండేది అంటే, అదిగో పాస్టర్ గారు వాళ్ళని మాత్రమే ప్రేమిస్తున్నారు, మరి అదేదో నాకే వచ్చుగా, అదేదో నాకే కావాలిగా, అదేదో నాకే అవసరంగా అని తెలీదా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో అంటే నాకు నేను ఊహించేసుకునేవాడిని. గుర్తుపెట్టుకోవాలి మాట. హల్లెలూయా. నాకు నేనుగా ఊహించేసుకునేవాడిని. అలాగుండేది. ఓ రోజు ఈ బాధ తట్టుకోలేము, ఎలాగైనా హృదయంలో ఉన్నది కక్కాలి. ఏం చేయాలా? ఎలాగైనా హృదయంలో ఉన్నది కక్కాలి అని చెప్పి తిన్నగా వెళ్ళాను. తిన్నగా వెళ్ళి, అన్నయ్య మీరేమో కొత్తలు అందరినీ ప్రేమిస్తున్నారు, ఆడ మనుషులు మొగోలని కాదు అందరినీ బాగా చూస్తున్నారు, మరి నా దగ్గరికి వచ్చేటంటే నేను ఫస్ట్ నుంచి నీతో కదా కలిసి ఉన్నాను, ఫస్ట్ నుంచి మీతో కదా జీవిస్తున్నాను అంటే నా బాధ నాకు చూడండి. అంటే ఈ కల్మషం సంఘాలకు వస్తుంది, ఈ కల్మషం సంఘంలో వస్తుంది. అయితే ఏం జరిగిందో తెలుసా? అప్పుడు ఆయన నన్ను పిలిచి, తమ్ముడు నువ్వంటే దేవునికి ఇష్టంరా. ఏమంటున్నాడు? నువ్వంటే దేవునికి ఇష్టంరా, ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు? వాళ్ళు ప్రేమించడానికి గల కారణం ఏంటి తెలుసా? సేవకుడుగా నాకు దేవుడు పెట్టిన భారం అది. ఆమె చెప్పండి. సేవకుడుగా నాకు దేవుడు పెట్టిన భారం అది. సేవకుడుగా నాకు దేవుడు పెట్టిన భారం నాన్న. ప్రేమించకపోతే సంఘం ఏమైపోద్ది? చెప్పరా? అది సన్న. కానీ నేను నా స్వార్థం కోసం ఆలోచిస్తున్నాను, కానీ అందులో సేవకుడు ఎంత కోల్పోతున్నాడో ఆలోచించలేదు. ఏ కోల్పోయాడో తెలుసండి? తెలుసా? సేవకుడు నా స్వార్థం కోసం ఆలోచించుకునేవాడిని, నేను అడిగేసేవాడిని, కానీ ఆయన అడగలేకపోయాడు. తన దగ్గర లేకపోయినా అవతల వ్యక్తికి ఇవ్వాలి, అత్యధికంగా తను ప్రేమించాలి.
తన దగ్గర లేకపోయినా ఏదైనా తన ఇంట్లో పట్టుకెళ్ళి ఇవ్వాలి, ఎక్కువ ప్రేమించాలి అని చెప్పి ఆ ప్రేమకు తగ్గట్టు ప్రతిఫలం ఒక రోజు చూశాడండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంఘములో విశ్వాసులు జీవిస్తున్నా కాదు, ఈ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నన్ను సేవకుడు పక్కకు పెట్టాడే అని మనసు నువ్వు ఎప్పుడు రాని. ఎందుకంటే నేను ఒక సేవకుడు పక్కన పెట్టాడంటే అర్థం ఏంటంటే, అయితే నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక వేరు. హల్లెలూయా. ఆ విషయంలో అనుకో, ఒకప్పుడు నాకు ఫోన్ చేసేవాడు, ఇప్పుడు ఫోన్ చేయలేదు. ఒకప్పుడు నన్ను పలకరించేవాడు, ఇప్పుడు పలకరించలేదు. ఒకప్పుడు మా ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు రావట్లే. ఒకప్పుడు మాకు ఏ మంచి చెడ్డ అడిగేవాడు, ఇప్పుడు అడగట్లే. అంటే కారణం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు విడిచిపెట్టలే. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టలే, కానీ నీ కోసం పగలనక రాత్రనక ప్రార్థిస్తున్నాడు చూడు, ఆ ప్రార్థన జవాబు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇప్పుడు కూడా కొత్త వాళ్ళు ఎందుకు అటువంటి విధంగా ప్రేమిస్తామంటే ఆ గాడిలోంచి వారు తప్పిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజం చెప్తున్నానండి, నిజంగా ప్రాణంగా మీతో నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరైనా తప్పిపోతే, ఈరోజు నాకు బాధలున్న సమస్యలున్నా నేను ఎప్పుడు ఎన్నడూ పట్టించుకోలేదు, కానీ ఎవరైనా తప్పిపోతే అంత రెట్టింపు ఏడుస్తాను. ఎందుకంటే సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయన నన్ను నియమించుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వారి కొరకు నువ్వు మొదలు పెట్టాలి అని చెప్పాడు. వారి కొరకు నువ్వు అంగలార్చాలని చెప్పాడు. వారి కొరకు నువ్వు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పాడు. మీకు తెలుసా నేను ఎంత దేవుడి దగ్గర పగలనక రాత్రనక దేవుడి దగ్గర మొదలు పెడతాను. ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాను, నా సంఘం అలాంటిది, నా సంఘం కాదు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమను మీరు కాపాడుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుడు అత్యధికంగా ప్రేమిస్తాడండి. సంఘం కూడా ఎలా ప్రేమించాలో తెలుసా? అంతే నమ్మాలి సేవకుని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రేమ ఏమవుతుందంటే ఐక్యతని బలంగా కడతాది. ఆమేన్ చెప్పండి. ఐక్యతని బలంగా కడతాది. పందులు తెలుసు కదా, పందులు ఆ పందులు కూడా ఎలాగొంటే తెలుసా? ఐక్యతతో ఉంటాయి. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్తాను, అసలు మీరు మర్చిపోలేని విషయం. దయ్యాల్లో కూడా ఐక్యత ఉంటుందండి. ఏముంటది? ఉండదా? మొన్న ఇంతకుముందు ఒక దయ్యం కూడా రిలీజ్ అయ్యింది, దేవుడికి అర్థించాడు. ఎంతమంది ఉన్నారు? 3, 4. ఎంతమంది నాకు సంఖ్య గుర్తులేదు. వాక్యం తప్ప నాకు ఏదో గుర్తుండదు. హల్లెలూయా. ఒకరి తర్వాత ఒకరు పోతుంటే చెప్పి మరిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, ఇదేమన్నా వారసత్వమా అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈవిడ నా ఫ్రెండ్ అండి, ఎక్కడ ఊరు పక్కన ఉంటే అక్కడ నేను కూర్చున్నాను, నన్ను పిలుచుకొచ్చింది, నేను కూడా వచ్చాను అంటారు. అనలేదా? విన్నారు కాదు ఆ రోజు? హల్లెలూయా. అంటే ఎక్కడో కూర్చున్న దయ్యానంటే ఈ దయ్యం వెళ్ళి పిలుచుకొచ్చిందట, ఆ దయ్యం వచ్చిందట. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడిపోతూ ఉంటే ఆ లాస్ట్కి ఇంకా నీ దగ్గర నేను ఓడిపోతాను అని చెప్పిపోయి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్పానంటే దయ్యాలను కూడా ఎక్కుతుంది, మనుషులకి ఎందుకు లేదు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. హల్లెలూయా. ఇది సాల్మన్ కాదే, అని పేరేం పేరంటే చిలకలూరుపేట సాల్మన్ రాజు గారు ఈ పాట రాస్తూ చాలా చక్కగా వర్ణించాడు. అంత యూట్యూబ్లో కొడుతూ ఉంటారు ఆ పాట. ఒకసారి కొట్టాను.
యూట్యూబ్లోని స్క్రోలింగ్ మాత్రమే. హల్లెలూయా. ఎంత చక్కగా ఎవరికెవరికి ఐక్యత ఉందో ఆ పాటలు మొత్తం అంతా తీసుకోవాలి. మనుషులకి ఈరోజు ఐక్యత లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆవిని చూసి నీకు పడదు, నీకు చూసి ఆవిడికి పడదు. ఆయన చూసి నీకు పడదు, నిన్ను చూసి ఆవిడికి పడదు. వీళ్ళిద్దరు చూసి నీకు అసలు పడదు. కొంతమంది అంటారు సంఘాల్లో కూర్చుంటే తప్ప అలా దూరం ఇలా కూర్చు అంటే పెద్ద పెద్ద సంఘాల్లో నేను చూసిన పరిస్థితి ఇది. మరి నీకు పడకపోతే దేవుడి దగ్గరికి వచ్చి నీకే సుఖం. ఆవిడ కోసం నువ్వు ఎన్నో పనికివారి మాటలన్నీ సమకూర్చుకొని వచ్చి దేవుడి మందిరంలో చెబుతావు. ఈవిడ చెప్పింది ఊరుకుంటది, ఈవిడ వెళ్తుంది. ఇది దొండోర కంట దారుణంగా వెళ్ళిపోతుంది. అవునా కాదా? దొండోర కంట దారుణంగా వెళ్తుంది. దొండోరైనా అక్కడక్కడ ఆగిపోతుంది. కానీ ఈ నోటి మాట మొత్తం ఎంఈపీ అంత పైకి సెక్టర్లు ఎన్ని ఉన్నాయి, అన్ని సెక్టర్కి వెళ్ళిపోతుంది. ఎన్ని సెక్టర్లు ఉన్నాయి? 10 ఉన్నాయా? 12 సెక్టర్లు. హల్లెలూయా. వెళ్ళిపోద్ది. ఇది ఫోన్ కంట ఫాస్ట్. దేనికంట ఫాస్ట్ అట? ఫోన్ కంట ఫాస్ట్ వెళ్ళిపోద్ది. అదా అన్నమాట. అవునా? నీకు తెలుసా ఎలా తిరుగుతావు? నీకు తెలుసా? నేను చూసాను మొన్న. చూడదా ఈవిడ చూడదా? ఒకసారి నేనేదో ప్రదేశానికి వెళ్తున్నాను, కొండల ఏరియాలోకి వెళ్తుంటే సేమ్ కిందనే మా ఆవిడ ఒకటి కనబడింది. నిజం కనబడితే ఈవిడేట్ ఎక్కడ ఉంది అనుకో, వెంటనే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నాను. అదే మాట వైద్యం తెచ్చుకొని ఎక్కడికి తిరుగుతాను అన్నాను అనుకో, ఏమవుతుంది అక్క? మొక్కలైపోదు. పాశం స్వభావంగా దంచేద్దాం. అవునా కదా? అపార్థం చేసుకోకు, నిందలు పడకు, అవమానాలు పడకు. ఎవరి గురించి నీకు తెలిసినా తెలియలేనట్టే ఉండదు. నీకు ఎంత తెలిసినా సరే తెలియలేనట్టు ఉండు. నీ నోరుని వీధిలో బారిసుకో. నీ నోటి దురదను బట్టి ఏమవుతుందో తెలుసా? ఎందుకు ఈ మాట అన్నానంటే, చాలా మంది దురద చెవులు గలవారే వారి చెవులు పెడచుకొని పెడతారు. నువ్వేం చేస్తావు? ఇక్కడ వటికెళ్ళి ఇంకొక దగ్గరికి చెప్తావు. ఆవిడ ఊరుకుంటదా? ఆవిడ ఉప్పు గారం తిని మనిషి కాదా? అవును. అక్కడికి వెళ్తుంది, ఆవిడ చెప్తుంది, నేను చూసాను అమ్మ మొన్న. ఏడు చూసావు? నీ బొందా చూసింది ఏడిది? చూసినట్టు ఉండొచ్చు కదా. ఏం చెప్పాలనుకుంటున్నావు? గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు వాళ్ళకుంటే నీ ఆత్మీయ జీవితానికి చాలా చాలా బ్రేక్ అయిపోతావు. చెప్తున్నా, బ్రేక్ అయిపోతావు. ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మ నీలో ఆ కార్యాలు చేయడం ఆరంభం తగ్గిపోయి ఒకేసారి ఆగిపోతుంది. అప్పుడు నీ అంత నువ్వు లాక్కున్నా ఇంకేం చేసుకున్నా రాదు బయట. నోరు కాపుదలో ఉండాలి. నోరు గుర్తుపెట్టు. ఐక్యత అంటే ఎక్కడ వస్తుంది అనుకున్నా? తన గురించి నీకు ఏం తెలిసినా నాకు ఎందుకు లేదు, దేవుడు చూసుకుంటాడు. తీర్పు తీర్చేవాడు ఆయన. నువ్వెవరో తీర్పు తీర్చడానికి? నువ్వు అల్లాడితే ఇల్లాడడానికి నువ్వేమన్నా తీర్పు తీర్చడానికి వచ్చిన దేవుడు కొడుకువా ఏంటి? నీకు తెలుసు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా తనకు క్షమించు. చేతనైతే నీకు చేతనైతే తన ప్రార్థనలో పెట్టి తన పరిస్థితి ఏంటో తెలుసుకొని తన కొరకు ప్రార్థన చేయి. అంతే తప్ప నోరుంది కదా ఇష్టానుసారి దండలు వేస్తావు అనుకో, ప్రమాదం నీకే. ఎవరికి? ఎవరు తీసిన గోతులోని ఏమి ఆడింది పడాలి. పక్కవాడి గురించి కదా తీర్తాడు గోతులు కాక. ఎవరి గురించి తీర్తాడు? పక్కవాడి గురించి కదా తీర్తాడు. మరి ఆడింది పడతాడు. తెలుసుకోవాలి. కాస్త జ్ఞానం కలిగి జీవించాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. సంఘములో జీవించేటప్పుడు దేవునికి వాక్యానికి భయపడి అత్యున్నతమైన సింహాసనసీనుడైన దేవునికి భయపడి నువ్వు జీవించినట్లయితే ఆ యొక్క మార్గంలో నువ్వు నిత్యము నిలవగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత అంటే ఏంటనుకుంటున్నావు? అక్కడ బంధము, ప్రేమ అని బంధం ఏర్పడుతుంది. ఆమేన్ చెప్పు. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఇంతే తప్ప నీకు రెండో తెలియకూడదు. రెండోది ఒకవేళ తెలిసింది అనుకో, నీ నోరుని కాచుకో,
నీ యొక్క ఆలోచన కాపాడుకో, నీ బుద్ధిని కాపాడుకో. ఆవిడ చేసింది నేనేది చేయకూడదు అని బుద్ధి వస్తుంది కొంతమంది అన్నా. ఆవిడ చేసినప్పుడు నేనేది చేయకూడదు, చెయ్యి. ఎవడు పాడైపోతాడు? ఎన్నడూ అలవాటు లేని మంది అయితే ఏడవుద్ది. నాకు చిన్న సందర్భం గుర్తవుతుందండి. మా ఫ్రెండ్ నేను అప్పుడు దేవుని నమ్ముకోలేనప్పుడు, అంటే కొన్ని సందర్భాలు ఎందుకు గుర్తు చేస్తానంటే మీకు అవసరం అవుతుందని గుర్తు చేస్తాడు దేవుడు. ఒకసారి మా ఫ్రెండ్ నేను బెట్టింగ్ వేసుకున్నాను. దేని మీద అంటే, నువ్వు డిలాక్స్ తింటే, నువ్వు డిలాక్స్ తినేసి 10 నిమిషాలు నువ్వు ఇలా నిలబడితే నేను 100 రూపాయలు ఇస్తానని వాడు. ఆ 100 రూపాయలు నాకు చాలా అవసరం. ఏం చేశాను, అది ఒక క్రీనే కదా, ఒక పొడే కదా, నాకు తెలియదు మరి వేసేసుకున్నాను. 3 రోజులు పడుకునే స్థలం నుంచి లేగలేదు. నేను రియల్ చెప్తున్నా, పడుకునే స్థలం నుంచి లేగలేదు. ఇంటికాడ అందరూ ఎదుర్కొంటున్నారు. గేర్ వచ్చేసి ఎలాగైపోయేది, భూలోపం ఒకటి అయిపోయి తిరుగుతుండే. నేను తిరిగేస్తున్నాను, అవి తిరిగేస్తున్నా, నాకు అర్థం కాలే. ఇలా తిరిగేస్తుంది రౌండ్ కర్ర కర్ర కర్ర, ఈ బ్యాక్ అండ్ ఫాస్ట్ తిరిగేస్తుంటే ఉదయాన్ని వచ్చి ఒకళ్ళు వేసినాడు, నీళ్ళు కొట్టినాడు, సుఖం లేదు. అప్పుడు ఇది శవాన్ని మోసుకెళ్తారు చూసినా, అలా నన్ను మోసుకెళ్ళి బెడ్ మీద పడేసారు. సాయంత్రానికి మళ్ళీ ఒకడు వచ్చి మజ్జిగ నేను తాగేసేనేమో అనుకొని కొంచెం మజ్జిగదే తీసింది. లేకపోతే ఆ ఉదయాన్ని కొంచెం గీర తగ్గితే అంతనన్నమాట. ఎంత పట్టు చేసిందంటే. అలాగే మనిషిలో లేనిపోని అలవాట్లు చేసుకోవద్దు దయచేసి. ఆవిడ చేసింది నేనెందుకు చేయకూడదు, ఆయన తిరిగాడు నేనెందుకు తిరగకూడదు. తిరుగు. లేనిపోని అలవాట్లు చేసుకుని తిప్పపడాలి చదువు. ఏం పడాలి చదువు గుర్తుపెట్టు. ఎవరు సార్ నీకు ఎందుకమ్మా, నీ భవిష్యత్తులో కాపాడుకో. నా ఎదురుని చాలా మంది నాకు తెలిసిపోద్ది మీరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో. నేను ఎవరికి ప్రార్థన చేసిన వాళ్ళు హిస్టరీ అంతా ఇది స్కానింగ్ రూపంలో నాకు అది వస్తుంది. కానీ నేను చెప్పను. ఎవరి దగ్గర చెప్పాలో ఎవరి దగ్గర చెప్పకూడదో నాకు బాగా తెలుసు, బాగా తెలుసు. కొన్ని సందర్భాల్లో చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్తూ ఉంటాను, అమ్మా మీ పక్కన ఎవరైనా ఉన్నారు, లేరయ్య గారు, మీ ఆయన అడిగినాడు, డ్యూటీకి వెళ్ళాడు అయ్య గారు, మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు, చదువుకి వెళ్ళారు అయ్య గారు. ఆమె చెప్తారు, నువ్వు ఎదుగురా పనికి మన పని చేస్తున్నావు అంటే, లేదయ్య గారు నాకు ఏ పాపం తెలియదు అంటారు. సరే దేవుడు చూస్తున్నాడు, నువ్వు పాపం ఒప్పుకోపోతే ప్రార్థన చేయను. నేను చెప్తున్నా, పాపం ఒప్పుకోకపోతే నీ ప్రార్థన చేయాలంటే, లేదయ్య గారు అమ్మయ్యాన్ని అప్పుడు మొదలెడుతుంది అన్నమాట. అమ్మయ్యాన్ని ఇలా జరిగింది, అలా జరిగింది. అప్పుడు నీ బండారం అంతా బయట పట్టుకోవద్దు, బయటకు వచ్చేది అన్నమాట. ఒకటి ఫ్లోలో వచ్చేస్తాయి. అందుకే నోరు జాగ్రత్త కాకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ఐక్యత ఎంత అవసరమైందో జాగ్రత్తగా మనం తెలుసుకుంటే, నీకు ఎంత తెలిసినా తెలియలేనట్టు ఉండు, ఒకరోజు నిన్ను చూసి ఆ మనిషి మారిపోతాడు. ఆమె చెప్పు. చిన్న సందర్భం చెప్తాను, చిన్న సందర్భం. ఒక మనిషిని చూసి ఒక మనిషి ఎలా మారుతాడో చెప్తున్నా. నువ్వు ఏదో చెప్పేడు వాళ్ళు మారుతాడని చాలా మంది అనుకుంటారు. మత ప్రచారం చేస్తే మారిపోతారు. పిల్లగాడు అంటుంటాడు కదా అప్పుడప్పుడు, మత ప్రచారం చేస్తే మారిపోతారు అంటాడు కదా. ఆడికి ఒక నిదర్శనం చెప్తాడు. ఒక ఆస్ట్రే గారు ఉన్నారు, చాలా పేద సంఘం. కానీ పెద్ద రేడియో కట్టి ఏం చేస్తున్నాడు, ప్రతి ఆదివారం వాక్యం చెప్తున్నాడు. ఏమని? నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ఏ పొరపాటు చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు అని ప్రతి వాక్యాన్ని ప్రతి వారం బోధిస్తూ ఉంటే, మతోన్మాదుడు ఒకడు ఏం చేశాడంటే కిటికీలను జాలకెళ్తున్నాడు. ఎక్కడి నుంచి జాలకెళ్తున్నాడు? కిటికీలను జాలకెళ్తున్నాడు. ఈ పాస్ట్ గారు ఎవరో కానీ బాగా చెప్తాడు, కానీ చూడాలి ఒకసారి. ఏం చేయాలి? ఈయన ఒకసారి చూడాలి. చాలా మంది వాక్యాన్ని ఎందుకు గమనిస్తారో తెలుసా అండి? నేను యూట్యూబ్ పెట్టేస్తున్నాను కాదు, వాక్యాన్ని ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. వాక్యాన్ని ముక్కలు కట్ చేసి పదే పదే ఒకే బిట్టేస్తాడు. మనం ఏదైనా పొరపాటు మాట్లాడి పదే అదే బిట్టేస్తాడు. ఇక చూడండి, పేక్ పాస్ట్ అని చూపెత్తాడు. పదే ఏం చూపెత్తాడు? హల్లెలూయా. అప్పుడు ఈ చూద్దాం అయితే అని చెప్పేసి ఆలకించినోడు ఎవడు అంటే బొస్కాండ్ అంటాడు. మా ఆలకించిన ఎవడు ఆ కాలు ముడిసి మోకాల మీదకి వెళ్ళి. హల్లెలూయా. ఎందుకో ఈరోజు మిమ్మల్ని విడవాలనిపించలేదు.
చెప్పమంటారా అన్నా? హల్లెలూయా. ఓకే, ఇలా ఒక 10 నిమిషాలు. అయితే ఆయన పాపం బస్ కండక్టర్ అయితే ఈ పాస్టర్ గారు ఏదో ప్రయాణం చేసుకుని వెళ్తూ ఉన్నాడు, ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాలి. కానీ అప్పుడు పాస్టర్ గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పాస్టర్ గారి జీవితం ఎలా ఉందంటే 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. బస్సు ఎక్కాలి, గమ్యం చేరాలి, మీటింగ్కి వెళ్ళాలి. అట్నుంచి ఛార్జీలు ఎలాగంటే వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదంటే నడిచి వచ్చేద్దాం అనే ఆలోచన మీద నేను వెళ్తాను. కానీ ఇంటికాడ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే 4 రోజులు తిరిగి చెప్పలేదు. ఇంటికాడ అడుగుతున్నారు పిల్లలు, ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒక మాయ చెప్పి, ఏదో ఒక బాధపడే అలాగా అప్పుడు వరకు గడుపుకొని వచ్చాడు. ఒక ప్రార్థన తగిలింది, వచ్చాడు, బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన తర్వాత ఈ 10 రూపాయలు తీసి టికెట్ కొట్టమని ఇచ్చాడు. 10 రూపాయలు తీసి టికెట్ కొట్టమని ఇస్తే ఆ 10 రూపాయలు తీసుకొని ఈ టికెట్ ఇంకో 4 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏం చేశాడు? 10 రూపాయలు తీసుకొని టికెట్ కొట్టి 4 రూపాయలు టికెట్ ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే టికెట్ మామూలు టికెట్ ఇచ్చాడు, 4 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జోబిలో పెట్టాడు. ఎందుకంటే చిన్న ఆశ ఉంటుంది కదా, ఆకలి టైంలో డబ్బులు దొరకడం అంటే చాలా ఎంత ఆశ ఉంటుంది. ఒకసారి మనం కొన్ని సందర్భాలు మనకు అలాగే జరిగి ఉండొచ్చు, అవునా కదా? ఆకలి సందర్భంలో 10 రూపాయలు దొరికినా, 1 రూపాయి దొరికినా ఏంటి, వాటర్ ప్యాకెట్ కొనుక్కొని తాగుదాము. ఒక 5 రూపాయలు దొరికితే ఒక బజ్జీ కొనుక్కొని తిందాము. ఒక 10 రూపాయలు దొరికితే, అవునా, ఒక 10 రూపాయలు దొరికితే ఒక టీయా, ఒక సమోసా కొనుక్కొని తిందాము అనేటువంటి ప్రాణాలు అనేవి, అవునా కదా? ఆయన అలాగే ఆలోచించాడు. ఆయన అలాగే ఆలోచించాడు బాబు. ఆలోచించి కూర్చొని ఆ 40 రూపాయలు తీస్తున్నాడు, చూస్తున్నాడు. 40 రూపాయలు నాకు తిరిగి ఇచ్చాడు. నీ 10 కదా టికెట్ తీసుకున్నాను, టికెట్ కూడా 10 ఉంది కదా, 40 రూపాయలు నాకు ఎందుకు తిరిగి ఇచ్చాడు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించి అప్పుడు ఆయన అంటున్నాడట, నా పిల్లలు ఆకలితో ఉన్నారు కదా, నా పిల్లలకి ప్రార్థనకి వెళ్ళి వచ్చి ఆ 40 రూపాయలతో ఏదైనా కొనుక్కొని పట్టుకెళ్తే అలా ఆకలి తీరుతుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు. అవకాశం రెండో దేవుని మాటకి జ్ఞాపకం వస్తుంది. నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, మరణం అయిపోయినా పర్వాలేదు, నీతిని విడవకూడదు అవకాశం ఆలోచన వస్తుంది. ఏం చేయాలి? ఈ 2 సందర్భాల్లో నేను ఏం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా అని ఆలోచిస్తూ ఉంటే సరిగా స్టాప్ వచ్చింది. ఆపాడు. ఆపిన తర్వాత దేవుని ఆత్మ అంటున్నట్టు ఇచ్చే, ఏం చెప్తుంది? ఇచ్చితే తన పిల్లల పరిస్థితి ఏంటి? వెంబడే ఆ 40 రూపాయలు తీసాడు. అయ్యా నేను 10 ఇచ్చాను, కానీ నాకు 40 రూపాయలు ఇచ్చాను, ఈ సొమ్ము నాకు వద్దయ్యా, ఇది నేను కష్టపడింది కాదు, ఇదిగో 40 రూపాయలు అంటే. అప్పుడు ఆయన అంటున్నాడట, మీరు వాక్యం చెబుతూ ఉంటే నేను కిటికీలోంచి వింటూ ఉన్నాను ప్రతి వారము. మీరు బోధించే బోధ ఏంటంటే ఇదిగో దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు అని బోధిస్తున్నా కదా, మరి ఆ దేవుడు పూజించే నీవు నీతి ఎంత ఉందో చూద్దామని నేను 40 రూపాయలు తిరిగి ఇచ్చాను. కానీ ఈ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయిపోయావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్నాడట, దేవుని నమ్ముకుంటే ఇంత గొప్ప కార్యం జరుగుతాయా? దేవుని నమ్ముకుంటే ఇంత కరెక్ట్గా ఉంటారా? దేవుని నమ్ముకుంటే ఇంత మంచిగా జీవించగలుగుతారా? అయితే ఈ వారం నేను చర్చ్ పడతాను. ఆమేన్ చెప్పండి. ఒక మనిషిని మార్చలేడు, కానీ ఒక మనిషిలో ఉన్న జీవితం ఇంకో మనిషిని మార్చవచ్చు. ఆమేన్ చెప్పండి. నేను నా బోరు తీసిన వ్యక్తి అంటున్నాను నాతో, నువ్వు సేవకుడు అంటే ఏమంటాడు? సేవకుడు అంటే నీవు, పరిచారకుడు అంటే నీవు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు దేవుడి గురించి. వాళ్ళు ఏం చేస్తారయ్యా సేవ? ఎందుకు ఆ మాట నాకు తెలియదు, కానీ నేను చెప్తాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితాన్ని చూసి వేరే వ్యక్తి మారాలి తప్ప నీ జీవితాన్ని చూసి రే ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఏమాత్రం మారలేదు, వీడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఇది ఏమాత్రం మారలేదు, వీడిని చూసి నువ్వు వెళ్తే నువ్వు పాడైపోతావు, లేదంటే ఆవిడే నేను తీసుకొని ఇచ్చిన నరకంలో పెట్టేస్తావు అనేటువంటి విధంగా నీ బ్రతుకుండకూడదని ప్రభు ఈ విధంగా తెలియజేస్తాడు. గుర్తుపెట్టుకో బిడ్డ, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి సంరక్షించి సురక్షితంగా నివసింపజేసి
నీకంటూ కాస్త ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి భోజనాన్ని పెడుతూ మంచిగా నేను తృప్తి చెందుతూ హ్యాపీగా నువ్వు తిరగడానికి ఒక బైక్, ఒక బండో, ఒక సైకిల్, ఒక ఇల్లు, ఒక బిడల్లో భర్తను ఇచ్చి హ్యాపీగా ఉండమని చెప్తుంటే ఇవేవి కాదనుకొని లేనిపోని దేవునికి లేనిపోని అన్నీ కల్పించుకొని తిరుగుతూ ఉంటే దేవుడు నిన్ను చూసి ఎంత బాధపడతాడు. కానీ అవన్నీ నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు మౌనం అయిపో ఉంటావు చూడు, నిన్ను బట్టి మారిపోతావు. ఆమె చెప్ప దేవుడు ఎంత గొప్పడంటే నువ్వు తిరుగుతున్నా నిన్నేమి ఎందుకంటే తెలుసా, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించిన నిన్ను ఎందుకు ఏమండో తెలుసా, నువ్వు ఇష్టానుసారంగా బ్రతికిన నిన్ను ఏమండో ఎందుకు తెలుసా, ఏదో ఒక రోజు నా బిడ్డ తెలుసుకుంటుంది. తండ్రి అనుకుంటాడు కదా ఆ బిడ్డల పట్ల, ఏమన్నా తండ్రి అనుకుంటాడు కదా, అరే ఇది చాండాలే. కొంతమంది నాతో చెప్తుంటారు వీడు చిద్దిన పనులు ఎక్కువ చేస్తున్నాడు అమ్మా అంటే అంటారు. సార్ వీడు ఈ వయసులోని వాళ్ళ పిల్లలు సార్ చిత్తిని పనులు చేస్తారు. కానీ చూడండి పెద్ద ఎదిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోనీయండి వాడి కాసి నువ్వు చూడలేవు, వాడు ఆజానుభావుడు అయిపోతాడు అని తండ్రి చెప్తూ ఉంటాడు బిడ్డల కోసం. దేవుడు కూడా నీ కోసం చెప్పాలి అంటే నువ్వే విధంగా ఉండాలో తెలుసా, నీ బ్రతుకు ఏ విధంగా మలుచుకోవాలో తెలుసా. ఈరోజు నువ్వు పాపం కలిగి ఉన్నా, శాపం కలిగి ఉన్నా, దరిద్రత కలిగి ఉన్నా, నువ్వు చేసిన పాపం ఏంటో నీకు దేవుడికి తప్ప మరి ఎవ్వరికీ తెలియకపోయినా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఇంకా పోషిస్తున్నాడు, నిన్ను ఇంకా సంరక్షించి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరిచి ఏ అపాయానికి గురి కాకుండా చూసుకుంటున్నాడంటే అది నీ శక్తి, నీ ప్రేమ, నువ్వు చూపించినటువంటి ఆప్యాయత, అనురాగం కాదండి. ఎందుకు నిన్ను అలా పోషిస్తున్నాడంటే తీసిలేక నేను పనికిరాని ప్రతి మొక్కలు పీకేలేక కాదు, నేను పనికిరాని మొక్కలు పీకి తెవడం భూమి మీద ఉన్నాడు. అర్థమవుతుందని పనికిరాని మొక్కలను పీకితే ఎవ్వడ భూమి మీద ఉన్నాడో అందరూ పనికిమాలడు. అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి ఈ మాట నాకు క్షమించాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ విషయం కంట్రోల్ చేసి పెట్టవచ్చు అమ్మా, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట వాడానంటే ప్రసంగి అంటాడు, ఏమని అంటాడంటే భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే అంటే ఆయన దృష్టిలో ఏంటి, ఇది పనికి రాదు. దాన్ని ఏమంటారు, పనికి మాదే కదా అంటారు. సమస్తం వ్యర్థం అంటే డబ్బు, బంగారం, ధనము, ధాన్యాలు, నకిలీసు అమ్మా, మరి ఇవన్నీ వ్యర్థమన్నప్పుడు అవి పనికి రావనే కదా వ్యర్థమన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా ఈ విధంగా, ఏమని అంటే 46-47 కోట్ల రూపాయల ఆస్తిని పెంట మీద శ్రద్ధతో సమానంగా పోల్చారు. అంటే అన్ని కోట్ల ఆస్తిని పెంట మీద శ్రద్ధతో సమానంగా పోల్చడం ఏంటి అంటే ఆయన దృష్టిలో అది వ్యర్థము. హల్లెలూయా. అంటే దానికంట గొప్పది ఇంకోటి ఏదో ఉంది, దానికంట గొప్ప కలిగినది ఏదో ఉంది, దానికంట మహిమైనది ఏదో ఉంది, దానికంట విలువైనది ఏదో ఉంది అని గ్రహించాడు. కాబట్టి ఇది పనికి మాలదనేసి పోల్చాడు పౌలు. దానికంట గొప్పది ఏది లేదు, యేసయ్య. డబ్బు కంట విలువైన వాడు యేసయ్య, ధనము కంట విలువైన వాడు యేసయ్య. భూమి ఆకాశంలో కలుగు చేసిన దేవాతి దేవుడు తప్ప ఈ లోకంలో గొప్పడు మరి ఎవ్వరు లేరు. ఆమె చెప్పండి. వాళ్ళు ఎందుకు పోల్చారు? ప్రసంగి ఏమన్నట్ట, అన్ని వ్యర్థమే. వ్యర్థం అన్నాడు అంటే ఏంటంటే దానికంట విలువైనది ఏదో ఉంది, దానికంటే విలువైనది మనకంట్లికంటే విలువైనది ఒకటి ఉంది, పరలోకం. ఆమె చెప్పండి. దాని కొరకు ప్రయాసపడాలంటే ఇక్కడ ఐక్యత కలిగి లేకపోతే, ఇక్కడ ప్రేమ కలిగి లేకపోతే, ఇక్కడ ఒకరి పట్ల ఒకరు అనురాగాలు కలిగి లేకపోతే, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత కలిగి లేకపోతే నువ్వు పరలోకం చేరడం కష్టము. రియల్గా మౌమాట లేకుండా చెప్పేస్తున్నాను ఈ మాట. అందుకే నీకు ఎంత తెలిసినప్పటికీ కూడా నువ్వేం చేయలేదు, నాకు తెలియదు. కనీసం నీ భార్యకి నువ్వు చెప్పకూడదు, నీ భర్తకి నువ్వు చెప్పకూడదు, నీ పిల్లలకి నువ్వు చెప్పకూడదు. ఆవిడ ఇలా ఆడితే అలా ఆడదంటే నువ్వు ఈ మనుషులు చూడకపోవచ్చు. నేను బిడా ప్రతి క్షణం గమనించి యేసయ్య ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు ఆయన. ప్రతి క్షణం గమనించి యేసయ్య ఉన్నాడు. మదర్ తెరీసా కుష్టి వ్యాధుల దగ్గరికి వెళ్ళి, కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళి వారు వాంతి కప్పుకుంటే పట్టిందంట.
చేతులు పట్టిందంట, నువ్వు పట్టగలవా? ఆ యొక్క పరిచర్య చేసే విధానం నీకు ఉందా? చెప్పండి, ఉందా? దేనికోసమో తెలుసా? ఇక్కడ చనిపోతే ఒకవేళ కుష్ఠరోగులు నేను కూడా కలిసిపోయి నాకు కుష్ఠవ్యాధి వస్తే నేను కూడా చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతా. ఆ నిత్య రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి. ఆమె చెప్తాను అని తెగించింది కాబట్టి మదర్ తెరీసా ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా నిలిచిపోయింది. ఒక మాదిరిగా నిలిచిపోయింది. ఎంతో మహానుభావులు చెప్పుకుంటారు ఆవిడ కొరకు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం, 79వ స్వతంత్ర వేడుకలు జరిగించుకుంటున్నారు ప్రజలంతా, భారతదేశంలో ఉన్నవారు. గాంధీజీ మహాత్ముడి గురించి ఎంత చెప్పుకుంటారు, జవహర్లాల్ నెహ్రూ గురించి ఎంత చెప్పుకుంటారు. వాళ్ళు ఎందుకు ఈ యొక్క భారతదేశంలోని వాళ్ళు గొప్పవారుగా ఎంచబడ్డారు అంటే వాళ్ళకి అన్ని తెలిసినప్పటికీ మౌనులై ఉండి ఈ యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వారి చేతిలోంచి లాక్కున్నారు కాబట్టి. ఆమె చెప్పండి, హల్లెలూయా. గాంధీజీ ఏం పాటించాడో తెలుసా మీకు? సత్యం, అహింస. అంతే. వాళ్ళు కొట్టేసిన, వాళ్ళు తిట్టేసిన, ట్రైన్ నుంచి బయటికి తోసేసిన, తెలుసా? చాలా సందర్భాలు జైల్లో పెట్టేసిన, వాళ్ళ మీద కోపడలేదు. మరి ఆయన చేతగాక, ఆయన తెలియలేక ఎన్ని అనుకుంటారు అనుకోని, కానీ ఇది ఒక మాట పట్టుకుంటాను. హల్లెలూయా. ఏ మాట? సత్యం, అహింస. అంతే. నేను ఏ మాట పట్టుకుంటానో ఖచ్చితంగా నేను జయించగలుగుతాను. తనలో తనకు నమ్మకం వచ్చింది కాబట్టి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన. ఆమె చెప్పు, హల్లెలూయా. చాలా మంది చూడండి, పెద్ద పెద్ద ఇళ్ళలోని పెద్ద ఇంట్లోని కొంతమంది చాలా సైలెంట్గా మాట్లాడతారు. పక్క మనిషి కూడా వినపడదండి. ఎందుకో తెలుసా? నోరు లేక కాదు, తిరగబడలేక కాదు, వాళ్ళ యొక్క బతుకుతున్న జీవితం అది. ఆమె చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఫోన్లో మాట్లాడక్కర్లేదు, ఇక్కడ నుంచి మాట్లాడితే అంతా వినపడతారు. వస్తానన్నా, ఎందుకనగా? ఎక్కడి నుంచి? ఫోన్లో. ఎక్కడి నుంచి మాట్లాడితే అక్కడికి వినపడిపోతుంది. కొంతమంది మాట్లాడతారు చూడండి, ఆ పక్కకి వెళ్ళి ఇలా చెవిని పెట్టి చిన్న విషయం కూడా వినపడదు. అది మాట్లాడేది ఫోన్లో కాదా, నువ్వు మాట్లాడేది ఫోన్లోనా? ఎందుకో తెలుసా? ఆ జీవితానికి ఆ మాటకి అర్థం ఏంటంటే నువ్వు అర్థం చేసుకోవాలి. అది ఎదుగుతున్న కొద్దీ ఒదుగుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. అది ఎదుగుతున్న కొద్దీ మౌనం అయిపోతున్నారు అంటే అర్థం ఏంటి? నాకు ఎప్పటితో పనిలే, నాకు ఎప్పటితో పనిలే, నేను ఆ యేసయ్యని ప్రేమిస్తున్నాను తప్ప ఆయనతో నాకు పని అని ఆయన మీద ఆధారపడతాడు. కానీ ఆయన తెలియదు అనుకుంటా, నువ్వు అన్నీనే తెలుసా? ఏమన్నా పక్క మనిషి తెలియదు నీ జీవితం ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో పక్క మనిషి తెలియదు. కానీ ఒదుగుతున్న జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఆవిడ అనుకుంటారు, ఎవరెలాగా ఉంటే నాకు ఎందుకు చెప్పు, నా జీవితాన్ని నేను చక్కపరచుకోవాలి కదా, నా భవిష్యత్తు నేను చక్కపరచుకోవాలి కదా. అందుకే దేవుడు స్పష్టంగా రాయబడి ఉంచాడు బైబిల్లో ఏంటంటే, నీ కంటిలో నలుసుండి ఎదుటివాడి కంటిలో దూరం తీయనేలా. అమ్మా గుర్తుపెట్టుకోండి శ్రీలారా, ఎలాగైతే అదైతే ఇదైతే. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే చెప్పేసి దాకా కలుపుకొని దేవుడు. ఇది కూడా ఉంది. ఎందుకో దేవుడు మీతో ఈరోజు మంచి ముచ్చట్లు చెప్తున్నాడు. దేవుడు వాక్యం అర్థం చేసుకోండి. కలుపుకొని ఇదో చెప్తే నువ్వు బదులు నిజం చెప్తున్నా. ఒక ఆవిడ ఫోటో తీసి పంపించేసిందండి. ఎక్కడికి? ఎక్కడ పంపించింది తెలుసా? సోషల్ మీడియాలోకి పంపించేసింది. ఎవరి పరువు? తన భర్త పరువే. అక్కడ జరిగింది ఏమి లేదు. మళ్ళా అది ఆయనకి తెలుసు, ఆవిడకి తెలుసు. కానీ ఈవిడేం చేసింది? బయట నుండి తలుపులు వేసేసి ఫోటోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసింది. ఎవరంటే పలానా మనిషి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీ భర్త పరువు నువ్వే తీసుకున్నావు. ఎవరు తీసుకున్నారు? నీ భర్త పరువు నువ్వే తీసుకున్నావు. చూడండి, అలా జీవిస్తున్నారు మన బ్రతుకుల్లో. ఎప్పుడు చూసినా ఆవిడ మొహం చూసినా ఏం గుర్తుందో తెలుసా? ఆ సిచ్యువేషన్ మాత్రమే జ్ఞాపకం.
నువ్వు ప్రేమగా చూసింది జ్ఞాపకం రాదు, నువ్వు మంచిగా చూసింది జ్ఞాపకం రాదు, నువ్వు ఎంతో నకిలీసుకున్నా జ్ఞాపకం రాదు. అదే జ్ఞాపకం అవుతుంది తన భర్తకి. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఎంత పని చేస్తావని నేను ఊహించాను. అది లోపల ఉడికిపోయి చాలా మంది ఈరోజు చంపేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇదే కారణాలు. తీసేయడం, సోషల్ మీడియా పెట్టేయడం, అమ్మ నా పరుగు పోతుందని నువ్వు వేసుకోవడం, అమ్మ నా జీవితం పోతుందని నువ్వు వేసుకోవడం, అమ్మ నా భవిష్యత్తు పోతుందని నువ్వు వేసుకోవడం. ఎంత తల్లిదండ్రులు, ఎంతమంది ఆ తల్లిదండ్రులు ఎంతమంది బిడ్డల కొరకు ఏడ్చి కని పెంచి పెద్ద చేసి జాబులు చేస్తే వాళ్ళు చేసే ఘనకార్యాలు పార్కుల్లో, బీచ్ల్లో ఎన్ని చూడట్లేదు. ఇలాంటి పరుగులు పోతానే మళ్ళీ ఊరేసేసుకోవడం. కన్న తల్లిదండ్రులు కన్న బిడ్డలు దూరం అయిపోయిన పరిస్థితి. బిడా, దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరించి నీతో ముచ్చటిస్తూ ఉన్నాడు. ఈరోజు చెబుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చుకో. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెంత ప్రేమించి నీతో ముచ్చటిస్తున్నాడు. ఒకరి గురించి నీకు అనవసరం, ఒకరి గురించి నువ్వు చెప్పబాకు. నువ్వు నోరుని జాగ్రత్త కాపాడుకో, నీ పెదవులు జాగ్రత్త కాపాడుకో, నీ మనసును జాగ్రత్త కాపాడుకో. కొంతమంది చూడండి, ఎంత తెలిసినా ఏమో మాకు తెలియదండి, పాస్గా కూడా మాకు తెలియదు అయ్యారు. ఎందుకంటే ఆ మాటతో పోతాయి. ఏమంటారా? ఆ మాటతో పోతే తెలియదంటే నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు తెలుసుకొని ఏం చేస్తాం? ఆవిడ అలాంటి అనుకోవడం తప్ప తెలుసుకున్న పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. మంచి తెలుసుకో, ఆవిడ ఎలాంటి తెలుసుకో, తప్పు లేదు. చెడుని మాత్రం తెలుసుకోవద్దు, తెలుసుకున్న దాన్ని తీసుకోవద్దు. నువ్వు రెండు ఉంటాయండి ఆప్షన్స్. అగా పైకి లేపండి బుర్ర. రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది మంచి ఉంటుంది, మంచిని తీసుకో, తనలో ఉన్న మంచి క్రియలేని తీసుకో. ఇందాక హాస్పిటల్కి వెళ్ళాను కదా, మా చెల్లి ఫాతిమా చూసి, మా పాపను చూసి నాకు ఏడు రాలేదు, కానీ ఫాతిమా చూసి పడ్డాను చెప్పేది. ఆ పిల్ల చిన్న పిల్లలకి ఏడు చేస్తుంది. మనుషులు ఎలాంటి కాదు, గుర్తుపెట్టుకో. మనిషిలో ఏది కాదు, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, మంచి ఉంటాయి, అవి వెతుకో. చెడ్డ ఎందుకు వెతుకుతావు నువ్వు? మనిషిలోనే ఒకే క్వాలిటీ ఉంటుందా ఏంటి? ఏమన్నా ఒకే క్వాలిటీ ఉంటుందా? చెడ్డ ఎందుకు వెతుకుతావు? చెడ్డ ఎందుకు కావాలి నీకు? మంచి వెతుకో ఆయనలో లేదా ఆవిడలో. మంచి వెతుకొని అవి నేను ఎందుకు పాటించలేకపోతున్నాను అని గ్రహించి తప్ప ఇవి నేను ఎందుకు చేయట్లేదు అని చెడి తీసుకున్నాం అనుకో, ఎవరి జీవితం నువ్వు, ఎవరి జీవితం పాడైంది, ఎవరి భవిష్యత్తు రాసేది, అది గుర్తుపెట్టుకో. చెడు ఎప్పుడు కూడా అనేక రకాలుగా సందుల్లో ఖాళీ లేకపోయినా సరే నీరులా వారిపోతాయి. అవునా? మంచి అస్సలు ఎక్కడికి పరిగెత్తదు, అక్కడ అలా నిలిచిపోతుంది. ఆమె చెప్పండి, అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిలోని కొన్ని వేరు యాంగిల్స్ అంటారు కదా, అదేనా? వేరు యాంగిల్స్ ఉంటాయి. అందులో మంచి యాంగిల్స్ తీసుకో, నీ జీవితానికి మంచి తీసుకొస్తుంది. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయండి. అమ్మా పైకి వెళ్తారా? తలలో మీకు ఉన్న ఉంటుంది. రాత్రి అయిపోయి నేను బిస్కెట్ పెట్టుకొని పోతాను, పైకి వెళ్తాను. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్లో నీకు ఏది ఆప్షన్? పరలోకం ఉంది, నరలోకం ఉంది. మంచిని తీసుకుంటే పరలోకం వెళ్తావు, చెడుని తీసుకుంటే నరలోకం వెళ్తావు. ఈ రెండు, మంచి కావాలి, చెడు కావాలి. ఇప్పుడు చెప్పు. మంచి అంటే పరలోకం, చెడు అంటే నరకం. ఏం కావాలి? అంతా చేస్తే అక్క మరి ఇదే కదా వచ్చిన బాధ, ఇదే వచ్చిన బాధ. తలకైత కొబ్బరికాయ ఊపుతున్నాం కానీ అది చెయ్యి కదా. హల్లెలూయా, చెయ్యాలి. హల్లెలూయా, చేసి చూపించాలి. మనిషిలో ఉన్న మంచితనాన్ని తీసుకో, నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఎవరికేం చెప్పగలుగుతావు, నేర్చుకోగలుగుతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చదువుతున్నాను? మంచి తీసుకోవాలి, మంచిగా జీవించాలి. అది ఐక్యత అంటే. ఏదో ఒక రోజు ఆ వ్యక్తి చూసి అంటది, అందరూ ఒకే ఐక్యత కలిగి ఉన్నారు. ఇలా లాస్ట్ మాట ముగింపులోకి వచ్చేసాను నేను. అందరూ ఒకే కోణం మీద నడుస్తున్నారు, అందరూ ఒకే గట్టు మీద నడుస్తున్నారు. ఇటు నీరు పారుతుంది, ఇటు నీరు పారుతుంది. అవునా?
ఇటు నీరు పడుతుంది, ఇటు నీరు ఒకే గట్టు ఉంది, అందరూ ఒక గట్టు మీద నడుతుంటే నేనెందుకు నీటిలోంచి నడాలా, మునిగిపోనా అని ఏదో ఒక రోజు తెలుసుకునే దినం రాదా? వస్తాది. ఆ రోజు నీ బ్రతుకే నాకు నిదర్శనం. హల్లెలూయా. మరి నడిస్తే వెనకాల నడదే. 10 మంది ఒక మార్గంలో వెళ్తుంది, ఒక మార్గంలో వస్తారు, రాజా మన వెనకాల నడిచి వస్తుంది. ఆమె చెప్పారు. హల్లెలూయా. ఆ రోజు తన జీవితం మారిపోయిన రోజు కన్నీరు గాచి ఇక్కడ నిలబడి చెప్తుంది కదా, ఇదిగో మీ అందరిని చూసి ఒకరోజు అసహించుకున్న వ్యక్తిని, మీ అందరిని చూసి ఒకరోజు పాడైపోన్నారు అని చెప్పే వ్యక్తిని ఈరోజు నా బ్రతుకును మార్చుకున్నా. ఏసై నా బ్రతుకుని మార్చేయండి. ఆమె చెప్పు. మార్గంలో అంతా అలాగే మారారు. సేమ్ 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 అందరూ అదే మార్గం. ఎవరైనా అదే మార్గం. దేవుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి, దేవుని బట్టి ఆనందించే వారిగా ఉండాలి. దేవుడు నీతో చక్కని విషయాలు మాట్లాడు. నీ మనసు మార్చుకుంటావా, నీ బుద్ధిని మార్చుకుంటావా? లేదు, మరి నీ ఇష్టం. నీ గుణాన్ని మార్చుకుంటే మార్చుకో, లేదా ఖచ్చితంగా నీకు నరకం రాదు. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వృధా చేస్తే అంత మరణం నీ దగ్గరికి వస్తుంది. మరణం దగ్గరకు వస్తుంది. నువ్వు ఎక్కువ సంవత్సరాలు వృధా చేస్తే అంత తక్కువలో నువ్వు మరణిస్తావు. అది ఎక్కువ సంవత్సరాలు ప్రభువుని తెలుసుకుంటే అంత దూరం మరణం అంటారు. గుర్తుపెట్టుకో. పాపం వల్ల వచ్చే జీతమో రోమపత్రిక 6:23 కాబట్టి ప్రియమైన బట్టి దేవుడి బిడ్డల ఐక్యత కలిగి నివసించడం వల్ల ఇన్ని ముడిపడి ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ఈ దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.